సరే మరి చిన్న బిర్యానీ అన్న కాబట్టి వచ్చేసిన కడవ వార్తలు ఏందో చూద్దాం. కారు పార్టీలు చేసిన అప్పులకే మళ్ళీ మేము అప్పులు తీసుకొచ్చి వాటికి మిత్తిలు కడతాను, జీతాలు ఇచ్చేటందుకు కూడా మేము అప్పులు తీసుకొస్తాను అని మన సీఎం రేవంత్ సారు మైకు దొరికినప్పుడు వాళ్ళ చెప్తేనే ఉన్నాడు కదా. అసలు సర్కారు వాళ్ళు మరి ఇట్లా ఎందుకు అప్పులు తీసుకొస్తాను, అడ్డగోలు అప్పులు తీసుకొచ్చి మా జనాలను ఎందుకు ఇట్లా అరిగోస పుచ్చుకుంటారు అని సర్కారును గట్టిగానే కడిగి పారేసింది ఇక్కడ ఒక అక్క. మనం కూడా ఇందాం పారి. జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు, సరే అయిపోయింది. మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సీలతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. పాత సర్కారోళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు గప్పుడు ప్రశ్నించలేదు? ఉద్యోగస్తుల బడ్జెట్ను ఉద్యోగస్తులకు వాడకుండా వాళ్ళని ఎందుకు తిప్పలు పెట్టాలి? అసలు ఇప్పుడు మీరు ఎత్తున్న పాలనేంది అని సర్కార్ను గట్టిగానే అరుచుకున్నది కొలువులకెంచి రిటైర్ అయిన గీమే. ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేవి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. అసలు ఫ్రీ పథకాలు పెట్టి జనాలను ఎందుకు సోమరిపోతులను తయారు చేస్తున్నారు? ఉపాధి కావాలంటే కంపెనీలు తీసుకురావాలి, అందులో కొలువులత్తే వాళ్ళే సంపాదించుకుంటారు. గప్పుడు ఫ్రీ పథకాలు పెట్టాల్సిన అవసరమే లేదు. అయినా జనాలకు సేవలు చేసే లీడర్లకెందుకు లక్షల కమాన జీతాలు? సేవ చేయాలనుకున్న వాళ్ళు సొంత పైసలతోనే చేయాలి, గంతేగాని పదవుల పేరు మీద హంగు ఆర్భాటాలు ఎందుకని లీడర్లను గట్టిగానే అరుచుకున్నది. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు. మీరు ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు, అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లా, న్యాయం జరగట్ల. అక్కడ పబ్లిక్ కట్టే ట్యాక్సుల మీద సర్కారోళ్ళు ఉచిత పథకాలు పెట్టుడెందుకు? సెంటర్ సర్కార్ అయినా రాష్ట్ర సర్కార్ అయినా ఉచిత పథకాల మీద ఆలోచన చేసి కొత్త చట్టం తీసుకురావాలని కూడా డిమాండ్ చేసింది. గప్పుడే సర్కార్ పాలన మంచిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే పెద్దవ్వకు పైసలు రాలేదని సర్కార్ మీద గీతీరుగా గరమైంది. మరి సర్కార్ను ప్రశ్నించినందుకు మీ మీద కూడా ఏమన్నా కేసులు పెట్టగల్లా? జర పైలం అవ్వా అని కామెంట్లు పెడుతున్నారు అవ్వ వీడియోని చూసినోళ్ళు.